వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2 సునామీ సృష్టిస్తోంది. సీజన్ లేని తుఫాన్ లాగా దూసుకుపోతుంది. విడుదలకు ముందే ఆకాశాన్ని తాకే హైప్ ను క్రియేట్ చేసిన ఈ మూవీ ఇక రిలీజ్ తర్వాత వెనక్కి తిరిగి చూడట్లేదు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. నెల రోజులు దాటిపోయినా సరే కలెక్షన్లు ఇంకా ఆగట్లేదు. బుక్ మై షోలో నెల రోజుల తర్వాత కూడా రోజుకు 90,000కు పైగా టికెట్లు తెగుతున్నాయంటే పుష్పరాజ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు తిరిగిరాసిన ఈ మూవీ ఇప్పుడు ఎవరూ అందుకోలేని ఓ భారీ రికార్డ్ క్రియేట్ చేసింది. వసూళ్లలో ఇండియన్ నెంబర్ 1 ఫిల్మ్ గా పుష్ప 2 నిలిచింది. ఏకంగా 1831 కోట్లు వసూలు చేసి ఇండియాలో నెంబర్ 1 స్థానంలో కూర్చున్నాడు పుష్పరాజ్. డిసెంబర్ 4న ప్రీమియర్స్ తో మొదలైన కలెక్షన్ల వర్షం ఇంకా ఆగట్లేదు. ఇన్ని రోజులు ఇండియాలో అత్యధిక వసూళ్లు చేసిన మూవీ అంటే కేవలం బాహుబలి 2 పేరు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రికార్డును పుష్ప 2 తుడిచేసింది. భారతీయ సినిమా చరిత్రలో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 32 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించింది. అంటే లైఫ్ టైం కలెక్షన్ లో ఇంకా ఎక్కువగా వసూలు చేస్తుంది. బాహుబలి 2 1810 కోట్లు వసూలు చేసింది. ఇది ఆ మూవీ లైఫ్ టైం కలెక్షన్లు. కానీ పుష్పరాజ్ లైఫ్ టైం కలెక్షన్లకు ఇంకా సమయం ఉంది. కానీ అప్పుడే నెంబర్ 1 సింహాసనంలో కూర్చుంది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. సుకుమార్ క్రియేటివ్ కు అల్లు అర్జున్ నట విశ్వరూపానికి దక్కిన ప్రతిఫలం ఇది. కేవలం ఇండియాలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా నెంబర్ 1 స్థానం సాధిస్తోంది. ఇప్పటికే కెనడాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యుఎస్ఏలో కూడా ఆ దిశగా పరుగులు పెడుతుంది. ప్రతిరోజు ఏదో ఒక కొత్త రికార్డును నమోదు చేస్తూనే ఉంది పుష్ప 2. దేశం గర్వించదగ్గ నటుడిగా అల్లు అర్జున్ ఈ సినిమాతో పేరు తెచ్చుకున్నాడు. ఇందులో అతని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరీ ముఖ్యంగా జాతర సీన్ లో ఆయన నటన నా భూతో నా భవిష్యత్తు. అందుకే నార్త్ జనాలు బన్నీ నటనకు ఫిదా అయిపోతున్నారు. మరి లైఫ్ టైం కలెక్షన్లకు ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.